జానపదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనము అక్కను తీసుకొని వచ్చినాం. తుర్క యాంజల్ గ్రామం నుంచి మంజుల అక్క చాలా దూరంకెళ్ళే మన దగ్గరికి వచ్చింది. మరి ఎలాంటి పాటలు పాడుతుందో ఒకసారి చూద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎక్కడ తుర్క యాంజల్ ఊరు ఏ మండలంకి వస్తుంది? అది అబ్దులాపూర్ మెట్టు మండల్, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా. అంత దూరంకెళ్ళి రప్పించిన నేను. ఎలాంటి పాటలు పాడదామని వచ్చారు మరి? మాకు వచ్చినాయి, ఇక పాడదామని వచ్చినామన్న. సరే, ఒక మంచి పాటతో మొదలు. గం గం గణపతి ఓ బొజ్జ గణపతి గజముఖావతారా, గణ గణ గంటలు మొగేటి గుడిలో వరమీయగరావా. గం గం గణపతి ఓ బొజ్జ గణపతి గజముఖావతారా, గణ గణ గంటలు మొగేటి గుడిలో వరమీయగరావా. మొదటగా భక్తి పాటతో మొదలు పెట్టారు. ఓకే, మరి మీకు పాటలే ఎందుకు వాడాలనిపించింది? నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ప్రాణం అన్న పాటలంటే. చిన్నప్పటి నుంచి అయినా ఏది ఏది నోటికి వస్తే అది వాడుతూనే ఉండేది. వాడారా మరి ఇంతకుముందు? చాలాసార్లు వాడినాం. బతుకమ్మ, తొట్టాను లేసి దగ్గర శ్రీ శారదాంబ నిన్ను నా ఆత్మలో పలు మారుదలతు ఆనందముతో చాలాగా నిన్ను కొని ఆడితి మేలుగా దయ చూడవమ్మా మెదినీలోనా. అమ్మవు నీవే ఎంటి నాలోనా దేవి నీలోనా. అమ్మవు నీవే ఎంటి నాలోనా సకల విద్యలలోనా సర్వాణి అని నిన్ను, సకల విద్యలలోనా సర్వాణి అని నిన్ను కొరిదలచితినమ్మ కొరికాలు తీర్చుమా మెదినీలోనా. అమ్మవు నీవే ఎంటి నాలోనా. ఇది ఒక భావతంలో పాట అనుకుంటా కదా. పాట మీ నాయన అప్పుడు వేసేవాడా? పరశురామ వేషం కట్టేది మా నాయన అప్పుడు. ఆ పాట మీరు నేర్చుకున్నారు? ఓకే, ఓ పల్లె పాట. రొయ్యలొన్న రొయ్యపొటొన్న తిందురవయ బుక్కెడు, రొయ్యలొన్న రొయ్యపొటొన్న తిందురవయ బుక్కెడు, రాతిరన్న మాటలకు ఎట్ల దిందు బుక్కెడు, రాతిరన్న మాటలకు ఎట్ల దిందు బుక్కెడు, నిన్ను కాదు పిల్లనన్న తిందురవయ బుక్కెడు, నిన్ను కాదు పిల్లనన్న తిందురవయ బుక్కెడు, కందులొన్న కందుపొటొన్న తిందురవయ బుక్కెడు, రాతిరన్న మాటలకు ఎట్ల దిందు బుక్కెడు, నిన్ను కాదు మామనన్న తిందురవయ బుక్కెడు. అన్నిట్లనే ఉంటాయి అన్ని. ఇప్పుడు సొంతూరు ఇదేనా మీది? అబ్దుల్లాపూర్. ఆ సొంతము తుర్కేంజల్. ఇక్కడ పొలాలు గిట్ట ఏమైనా ఉంటాయా మీకు? ఏం లేవన్నా. ఇక్కడ మరి సొంతిల్లా అద్దిల్లా? సొంతిల్లే అన్న. మరొక జో వచ్చితానంద జో పాలకుందా, జో వచ్చితానంద జో పాలకుందా, రార పరమానంద రామ గోపాల జో జో. ఉడుగు చెట్లకు ఉయ్యాల గట్టి, ఉడుగు చెట్లకు ఉయ్యాల గట్టి, ఉగుమాని మీ అమ్మ ఊరు తిరిగొచ్చే జో జో. పల్లెరుగా ఎల్ల పరుపుళ్ళు వరిసి, పల్లెరుగా ఎల్ల పరుపుళ్ళు వరిసి, పండుకో నా కొడుక పల్లె తిరిగొచ్చే జో జో. పట్టు బట్టలు జీరి పొత్తిళ్ళు వరిసి, పట్టు బట్టలు జీరి పొత్తిళ్ళు వరిసి, పొత్తిట్ల బాలుని పొందుగా వేసి జో జో. మాడ మీది బట్ట మల్లె పూసాయ, మాడ మీది బట్ట మల్లె పూసాయ, మల్లెల్ల మీ నాయన మాట్లాడి వచ్చే జో జో. పొట్ట మీది బట్ట పొన్న పూసాయ, పొట్ట మీది బట్ట పొన్న పూసాయ, పొన్నల్ల మీ నాయన పోట్లాడి వచ్చే జో జో. కాలు గజ్జలు గొందు కంట్ల ములగందు, కాలు గజ్జలు గొందు కంట్ల ములగందు, కన తండ్రి రాముడు వచ్చే ఎడువాకు జో జో. ఇది ఇప్పుడు దీంట్లో ఈ పెళ్ళిళ్ళలో కూడా చేస్తారు కదా, కొట్నం పెట్టేటప్పుడు కూడా. కొట్నం అంటే ఆ ఆడవిళ్ళకు ఇట్లా పెళ్ళి అయినాక బియ్యం పోసి తోలిస్తారు. అప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది పాట? సేరు సేరు మూతియాలు వల్లే ఓసుకో, సేరు సేరు మూతియాలు వల్లే ఓసుకో,
సేడాని పూట్నిల్లు బయలలు సీత సేడాని పూట్నిల్లు బయలలు సీత పున్నాము ఏనాడు మముగన తల్లి పున్నాము ఏనాడే మముగన తల్లి పూజిత్తు నీ కడుప పూల బుక్కల్లో పూజిత్తు నీ కడుప పూల బుక్కల్లో 2 సేల మూతియాలు వల్లె పోసుకో 2 సేల మూతియాలు వల్లె పోసుకో సేడాని పూట్నిల్లు బయలలు సీత సేడాని పూట్నిల్లు బయలలు సీత ఆమాసాయే నాడు మముగన తల్లి ఆమాసాయే నాడే మముగన తల్లి అలుకోదు నీ కడుప వచ్చమల్లెల్లో అలుకోదు నీ కడుప వచ్చమల్లెల్లో 3 సేల మూతియాలు వల్లె పోసుకో 3 సేల మూతియాలు వల్లె పోసుకో సేడాని పూట్నిల్లు బయలలు సీత సేడాని పూట్నిల్లు బయలలు సీత ఆమాసాయే నాడే మముగన తల్లి ఆమాసాయే నాడు మముగన తల్లి అలుకోదు నీ కడుప వచ్చమల్లెల్లో అలుకోదు నీ కడుప వచ్చమల్లెల్లో. ఇది చాలా పెద్దగా ఉంటట్టుంది పాట నుడుగు. ఇంకోటమ్మా, ఇప్పుడు ఎవరితో వచ్చారు మీరు ఇక్కడికి? మా ఆయన నేను ఇద్దరు. పిల్లలు ఎంతమంది? పిల్లలు 3 అన్న. ఏం చేస్తుంటారు? పెద్ద బిడ్డ పెళ్ళి అయింది, నా కొడుకులు చదువుతారు, డిగ్రీ చేస్తారు. అంతా మంచిగా ఉన్నారు. ఇక ఇప్పటికైతే ఇక పెళ్ళి చేసినాం కాబట్టి అప్పులాలు ఉన్నాం కానీ మంచిగానే ఉన్నాం. ఒక పల్లె పాట. ఉసుకెల బొమ్మరిల్లు గట్టి ముసుగు తెరువది చిన్నది ఉసుకల బొమ్మరిల్లు గట్టి ముసుగు తెరువది చిన్నది చిన్నదెంతో చిత్రాంగి మంచితో మాట్లాడది ఎమకాని పలకదమ్మ ఇంటిలో నా బాలుడు ఎమకాని పలకదమ్మ దాని కురులు మర్రి బూడలు మాయని ఎది మాలది దాని కురులు మర్రి బూడలు మాయని ఎది మాలది మాలదెంతో మానుపాతి మంచితో మాట్లాడది ఎమకాని పలకదమ్మ ఇంటిలో నా బాలుడు ఎమకాని పలకదమ్మ దాని చేతులు చెరుకుతుంటెలు చెదరని ఎది మాలది దాని చేతులు చెరుకుతుంటెలు చెదరని ఎది మాలది మాలదెంతో మానుపాతి మంచితో మాట్లాడది ఎమకాని పలకదమ్మ ఇంటిలో నా బాలుడు ఎమకాని పలకదమ్మ దాని కాళ్ళు కాడి మాకులు కదలని ఎది మాలది దాని కాళ్ళు కాడి మాకులు కదలని ఎది మాలది మాలదెంతో మానుపాతి మంచితో మాట్లాడది ఎమకాని పలకదమ్మ ఇంటిలో నా బాలుడు ఎమకాని పలకదమ్మ. ఇది మీరు సొంతంగా కవి కట్టుకుందాం లేదన్న నాట్లు వేస్తుంటే పెద్ద మనుషులు ముసలోళ్ళు వాడుతుంటే. మరి మీరు సొంతంగా ఏమైనా కవి కట్టుకురా? ఏం కట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లానే మీరు అన్ని నేర్చుకునే మరొక దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమా ఎవరు చేయని దొరల పిల్లలు దిజ్జు జలిసి లొల్లి చేసినప్పుడు దొరల పిల్లలు దిజ్జు జలిసి వండినన్నం మెత్తబడితే మాదిగా కూడంటారు దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమా ఎవరు చేయని పొద్దున పొరుగురికి దొర పైనమైపోయినప్పుడు పొద్దున పొరుగురికి దొర దారిలో మా ముఖము చూసి మాలకీడని అంటారు దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమా ఎవరు చేయని పని పాట లేని మంగలి పిల్లి తలగొరిగిండని పని పాట లేని మంగలి రద్ది మాటలు పలుకుతుంటే రందిగలుగని మనసుకు దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమా ఎవరు చేయని. ఇప్పుడు అప్పటి పెద్దలు ఇట్లా కులాలు అని విడదీసినప్పుడు ఈ పాట పుట్టుకొచ్చింది అంతే కదా. ఇప్పుడు మీరు వరి నాట్లకు పోతారమ్మా ఇప్పటికి కూడా? అంటే పంట పొలాలు ఉంటాయి ఉన్నాయి కానీ నేను మున్సిపాలిటీ రోడ్డు కనుక పోతాను. మీరు జాబ్ చేస్తారండి మున్సిపాలిటీ. ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాళ్ళే నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే ఆడపిల్ల పుడితిందంటే గుండెలపై కుంపడి అంటారు పీకనులు మీ చంపేస్తారు పీడ వదిలేననుకుంటారు
స్త్రీ లేనిది సమాజం అసలు ఎక్కడిదే, స్త్రీలు సమాజాన సగభాగము అని చాటాలే, స్త్రీలు సమాజాన సగభాగము అని చాటాలే. ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాళ్ళే, నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే, నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే. జీవితమే ఒక రథమైతే స్త్రీ పురుషులు రథచక్రాలు, ఒంటరుగా సాగదు ప్రయాణం, ఇద్దరికీ జంట అవసరం. పరస్త్రీని ఆట బొమ్మగా చూస్తున్నా పురుషుని తల్లి చెల్లి స్త్రీలే అని నిలదీయాలే, పురుషుని తల్లి చెల్లి స్త్రీలే అని నిలదీయాలే. ఇప్పుడు ఈ పాటలు మీరు వాడుతుంటే మీరు ఏదో జీవితాన్ని అనుభవించి వాడినట్టుగా ఉంది. చూసిరు మీరు ప్రత్యేకంగా బాగా ఎక్కడో అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ మహిళల మీద జరుగుతున్న వీటి మీద కావచ్చు. అదే అమ్మా ఒక పల్లె పాట. శివుని శిరస్సుపై గంగా భవాని, శివుని శిరస్సుపై గంగా భవాని, శివాని తొడపై గణనాథుడు, శివాని తొడపై గణనాథుడు. పక్కన ఉన్నది పార్వతి మాత, పార్వతి తొడపై కుమారస్వామి. శివుని శిరస్సుపై గంగా భవాని, శివాని తొడపై గణనాథుడు. శివాని మెడలో నాగ సర్పము, శివుడు ఎక్కేది నంది వాహనం, శివుడు ఎక్కేది నంది వాహనం. పార్వతి ఎక్కేది పులి వాహనం, పార్వతి ఎక్కేది పులి వాహనం. కుమారస్వామిది నెమలి వాహనం, కుమారస్వామిది నెమలి వాహనం. గణేశుడెక్కేది ఎలుక వాహనం, గణేశుడెక్కేది ఎలుక వాహనం. శివుని శిరస్సుపై గంగా భవాని, శివాని తొడపై గణనాథుడు. నందిని చూస్తే పులికి కోపం, నందిని చూస్తే పులికి కోపం. ఎలుకను చూస్తే పాముకు కోపం, ఎలుకను చూస్తే పాముకు కోపం. పామును చూస్తే నెమలికి కోపం, పామును చూస్తే నెమలికి కోపం. శివుని శిరస్సుపై గంగా భవాని, శివాని తొడపై గణనాథుడు. ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి. ఇవి ఇట్లా తీసుకొచ్చారు మీరు పాటలు. ఇప్పుడు ఈ పాటలు నేర్చుకున్నారు బాగానే ఉంది. అప్పటి నుంచి అమ్మమ్మ నాన్నమ్మలు వాడిన. అవునన్న. మరి ఎక్కడ కూడా పాడలేదా? ఇంతకుముందు ఎక్కడ వాడారా? లేదన్న, ఫస్ట్ టైం. అందుకే నాకు భయం అవుతుంది. ఫస్ట్ టైం. గాడెక్కు గాడెక్కు గాడెక్కవే గమున్లల్లా సుశీల, గాడెక్కవే గమున్లల్లా సుశీల. నేనెక్క నేనెక్క నేనెక్కారో మాటకీరి మల్లేశ, నేనెక్కారో మాటకీరి మల్లేశ. నీ చెవుల కమ్మాలు సరిసాగమే గమున్లల్లా సుశీల, సరిసాగమే గమున్లల్లా సుశీల. నేనియా నేనియా నేనియ్యారో మాటకీరి మల్లేశ, నేనియ్యారో మాటకీరి మల్లేశ. గాడెక్కు గాడెక్కు గాడెక్కవే గమున్లల్లా సుశీల, గాడెక్కవే గమున్లల్లా సుశీల. మరి ఇది కూడా అక్కడ నేర్చుకునేనా? ఇది కల్పియన్లలో వాడేదన్న. వంక తాటి కళ్ళు ఇది వంగాని ఎది కళ్ళు, నింగామయ్యది కళ్ళు ఇది మింగాని ఎది కళ్ళు. కాటామయ్యది కళ్ళు అది కమ్మాగుంటది కళ్ళు, కాటామయ్యది కళ్ళు అది కమ్మాగుంటది కళ్ళు. ఒక్క కుండ కళ్ళు తెచ్చి 2 గుండల నీళ్లు కలిపి వండ్లాగులు పారమేసి దువ్వానకు చేరుబోసి ఇనిమినుమయ్యా ఓ ఎల్లగౌడ నాది మాట గైకొనుమయ్యా. ఇప్పుడు ఇన్ని పాటలు నేర్చారు కదా, మీ ఆయన గారికి ఏమైనా పాటలు వచ్చా? వాడుతుంటే ఏమన్నా నేర్చుకున్నాడా? ముందు ఆయన కూడా వచ్చన్న, ఆయన కూడా పాడాలంటే చాలా ఇష్టం. ఆయన కూడా సింగరే అయితే? ఇక నాకైతే చాలా సపోర్ట్ చేస్తాడు. మంచిగా వాడాలి మంచిగా వాడాలి అని. కరెక్టే కదా. మరి ఇప్పుడు మీరు వచ్చిండ్రు అంటే మీకు ఒక అవకాశం రావాలంటే మాలాంటి వాళ్ళు ఇచ్చిన అవకాశం వల్ల మీరు క్యాచ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో ఇప్పుడు మీ గొంతు ఒక డిఫరెంట్ గొంతు ఉంది. ఇప్పుడు మీరు పాడిన పాటలు కూడా ఒక కొత్తదనం పాట కూడా ఉంది. ఇప్పుడు అలాంటి పాటలు చూసిరంటే ఆటోమేటిక్ మీకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఆ పాట ఇంతవరకు మార్కెట్లో లేదు. అది మనం తర్వాత మాట్లాడదాం ఆ పాట గురించి. మరొక సక్కనొక్కసారు పంచి సక్కనొక్కసారు పంచి సక్కన సడాకు పోసిన ఆడే పదుమ, సక్కన సడాకు పోసిన ఆడే పదుమ.
సక్కన సడాకు పోసి సక్కన సడాకు పోసి లైనుగా కాడీలు వేసిన ఆడే పదుమ లైనుగా కాడీలు వేసిన ఆడే పదుమ లైనుగా కాడీలు వేసి లైనుగా కాడీలు వేసి వరుసగా పోయిళ్ళు గుంజిన ఆడే పదుమ వరుసగా పోయిళ్ళు గుంజిన ఆడే పదుమ వరుసగా పోయిళ్ళు గుంజి పచ్చగా పాలీసు గుద్దిన ఆడే పదుమ పచ్చయి పాలీసు రుద్దిన ఆడే పదుమ పచ్చది పాలీసు రుద్ది నల్లగా నెంబళ్ళు గుద్దిన ఆడే పదుమ నల్లయి నెంబళ్ళు గుద్దిన ఆడే పదుమ నల్లగా నెంబళ్ళు గుద్ది చిన్నంగా కన్నుళ్ళు వేసిన ఆడే పదుమ మెల్లగా కన్నుళ్ళు వేసిన ఆడే పదుమ మెల్లగా కన్నుళ్ళు వేసి చల్లగా ప్రేమల్ల దించిన ఆడే పదుమ చల్లగా ప్రేమల్ల దించిన ఆడే పదుమ చల్లగా ప్రేమాల దించి మెల్లగా పెండిలు వాడిన ఆడే పదుమ మెల్లగా పండిలు వాడిన ఆడే పదుమ. ఇప్పుడు ఇన్ని పాటలు మీరే రాసుకురా ఇవన్నీ? నా బిడ్డతో రాపించినారా నేను వాడుకుంటా. ఒకటి మా నాయన ఇంతకుముందు పరశురామనేశం కట్టేది భాగవతం పాట. అదే పరశురాముడు తల్లిని అడుగుతాడు తండ్రి పేరు. జనకుని నామం బడగితే జననిరో మరిపించేదావు ఈ దినమందున్ వచ్చిన రౌద్రము నాగదు సచ్చిన విధమాయ తల్లి సరగునా తెలుపే జనకుని పేరు జగమున నిలుపే అవనీలోకులు నన్ను అవమాన పరిసిరి దతు వేళనే తల్లి ధరణిలో ఈనాడు సరగునా తెలుపే జనకుని పేరు జగమున నిలుపే. తండ్రికి తల్లికి కొడుకుకు తల్లికి అడుగుతాడు తల్లిని. అల్లల్లానే రాడి వాండో అయ్యని దరుగా మీద అల్లానే రాడి వాండో అయ్యని దరుగా మీద అల్లానే రాడి వండు కొనగొమ్మ నిండు కోనాగొమ్మాలు నిండో అయ్యని దరుగా మీద కోనాగొమ్మాలు నిండో అయ్యని దరుగా మీద కొత్త కుండాల నీళ్ళు ఎంతో సలాన బూండో అయ్యని దరుగా మీద ఎంతో సలాన బూండో అయ్యని దరుగా మీద అల్లల్లానే రాడి వాండో అయ్యని దరుగా మీద అల్లానే రాడి వాండో అయ్యని దరుగా మీద ముత్తుము బియ్యము మూడే మట్కీలు ముందు కందూరు చేతో అయ్యని దరుగా మీద ముందు కందూరు చేతో అయ్యని దరుగా మీద ఏదుము బియ్యము ఏడే మట్కీలు ఏటా కందూరు చేతో అయ్యని దరుగా మీద ఏటా కందూరు చేతో అయ్యని దరుగా మీద పందుము బియ్యము పాదే మట్కీలు పాలా కందూరు చేతో అయ్యని దరుగా మీద పాలా కందూరు చేతో అయ్యని దరుగా మీద. ఇప్పుడు ఈ మీ పట్టచేలల్లా అది కలిపేలా తల్లిదండ్రుల మీద కూడా ఒకటి వాడతాం. ఇల్లన్ని మల్లాలు ఇవ్వేడివమ్మ ఎవరో చిరినా ఇంటికి రామచంద్ర గోపాల రగని కాలమ్మ తల్లి వచ్చేనే నా ఇంటికి ఇల్లన్ని మల్లాలు ఇవ్వేడివమ్మ ఎవరో చిరినా ఇంటికి రామచంద్ర గోపాల రగని పోచయ్య తండ్రి వచ్చేనే నా ఇంటికి పాడతా. బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా బ్రతుకుల నడుమా బహుజన బతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా రామోజీ భీమారావు పుణ్య దంపతులే మన వీరుడంబేద్కరుకు జన్మానిచ్చారే రామోజీ భీమారావు పుణ్య దంపతులే మన వీరుడంబేద్కరుకు జన్మానిచ్చారే ఏప్రిల్ 14న
పుట్టిన రోజంట మన దళితుల అందరికీ పండుగ రోజంట. బ్రతుకుల నడుమ బహుజన బ్రతుకుల నడుమ పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోన. డిసెంబరు 6న బొంబాయి నగరమున మన వీరుడు అంబేద్కరుడు అమరుడైనాడే. ఇప్పుడు ఇలాంటి పాటలు బాగానే నేర్చుకున్నారు. మరి నీకు అంటే ఒక కొత్తదనం పాట ఉండాలి కదా. ఇప్పుడు నీకు అవకాశాలు రావాలంటే నీ దగ్గర కొత్తదనం పాట ఉంటే సూచనలు కూడా అంటారు, అమ్మా ఏదో పాట ఉంది రా తీసుకుందాం రా అని అవకాశాల కోసం చూస్తుంటారు. అలాంటిది ఏమైనా పాట ఉందా నీ దగ్గర? ఒకటి పాడతా చూడండి. పచ్చి కుండాల మీద బాలో ఎల్లమ్మ గట్టిగా నీలా వడ్డాదో ఎల్లమ్మ, గట్టిగా నీలా వడ్డాదో ఎల్లమ్మ. పచ్చి కుండాల మీద బాలో ఎల్లమ్మ గట్టిగా నీలా వడ్డాదో ఎల్లమ్మ, గట్టిగా నీలా వడ్డాదో ఎల్లమ్మ. పుట్టాలో నా పుట్టినాదో ఎల్లమ్మ, గవ్వాలల్లా వెరిగినాదో ఎల్లమ్మ, గవ్వాలల్లా వెరిగినాదో ఎల్లమ్మ. పుట్టాలో నా పుట్టినాదో ఎల్లమ్మ, గవ్వాలల్లా వెరిగినాదో ఎల్లమ్మ, గవ్వాలల్లా వెరిగినాదో ఎల్లమ్మ. బలకంపేటలో నా బాలో ఎల్లమ్మ, బలకంపేటలో నా బాలో ఎల్లమ్మ. బయలో నడిచాడి నాదో ఎల్లమ్మ, బయలో నడిచాడి నాదో ఎల్లమ్మ. చూసారు కదా మంజుల అక్క అబ్దుల్లాపూర్ మండల్ నుంచి వచ్చింది. మంచి మంచి పాటలు ఉన్నాయి. మరి అవకాశం ఉంటే చూడండి. అక్క ఇప్పటివరకు మంచి మంచి పాటలు వాడినరు. చివరిగా ఒక చక్కని పాట. అయితే ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డే ఉంటారన్న తల్లి. అయితే కొడుకును స్కూల్కు తోలిచ్చింది, బిడ్డనేమో పనికి పంపిస్తుంది. అయితే బిడ్డ అంటది, బంతి పూల జడలెయ్యరాదా అమ్మ, బడికి నన్ను పంపించరాదా, బంతి పూల జడలెయ్యరాదా, కుచ్చులంగి నాకు దొడగరాదా, తల్లి కూలికి పంపకుండా చూడరాదా, కుచ్చులంగి నాకు దొడగరాదా. అంటే తల్లి అంటది, బిడ్డ నువ్వు స్కూల్కి పోతే మన పని ఎట్లా, బడికి నువ్వు పోతే శారదా అంబ మన బర్రెనెవరు మేపుకొచ్చేదారే, బడికి నువ్వు పోతే శారదా అంబ, కుచ్చులంగి నాకు దొడగరాదా, తల్లి కూలికి పంపకుండా చూడరాదా, కుచ్చులంగి నాకు దొడగరాదా. పాఠశాలకు నువ్వు పోతేనమ్మా మన పాటేలు బాకి ఎట్లా తీరునమ్మో, పాఠశాలకు నువ్వు పోతే తల్లి అని తల్లి అంటది. కొడుకునేమో అక్క అంటది, తమ్ముడు కూడా పసివాడే కదా, తమ్ముడు కూడా పసివాడే కాదా అమ్మ, అమ్మ వాడెందుకు కూలి చెయ్యడే, తమ్ముడు కూడా పసివాడే కాదా, అమ్మ వాడెందుకు కూలి చెయ్యడే, తమ్ముడు కూడా పసివాడే కాదా. అంటే తల్లి అంటది, పురుషుడుగా వాడు పుట్టినప్పుడు తల్లి పుట్టుకతో కొన్ని హక్కులొచ్చనే, పురుషుడుగా వాడు పుట్టినప్పుడు. నా చిన్ని తమ్ముళ్ళారా నునులే తారెమ్మల్లారా, నా చిన్ని తమ్ముళ్ళారా నునులే తారెమ్మల్లారా, వాడిపోయిన పిందేలైతిరా నా తమ్ముళ్ళారా, ఎండిపోయిన కాయేలైతిరా నా తమ్ముళ్ళారా. పలక బలపం బట్టే చేతులు పలుగు పారాలెత్తుచున్నవి, పలక బలపం బట్టే చేతులు పలుగు పారాలెత్తుచున్నవి, పుస్తకాలు రాసే చేతులు సుత్తి సానాలెత్తుచున్నవి, చదువు సంధ్యాలేమీ లేక నా తమ్ముళ్ళారా చాకిరితో మ్రొగ్గుచున్నరా నా తమ్ముళ్ళారా. నా చిన్ని తమ్ముళ్ళారా నునులే తారెమ్మల్లారా, వాడిపోయిన పిందేలైతిరా నా తమ్ముళ్ళారా, ఎండిపోయిన కాయేలైతిరా నా తమ్ముళ్ళారా. పాట పాడే కోయిల గొంతులు పంజరమున మూగబోయినవి, ఆటలాడే లేడి కూనలు హోటల్లో బందీలైనవి, ఆడే పాడే ప్రాయమందున నా తమ్ముళ్ళారా
చాకిరితో మ్రొగ్గుచున్నరా నా తమ్ముళ్ళారా. ఓకే, చూసారు కదా మంజుల అక్క మంచి మంచి పాటలు పాడింది. అవకాశం ఉంటే చూడండి, మా నంబర్ కింద ఉంటుంది. అన్ని కొత్తదనం పాటలే, అన్ని పల్లెటూర్లలో పంట చెలలో పాడుకునే పాటలు ఉన్నాయి. అక్క ఇప్పటివరకు అయితే మంచి మంచి పాటలు పాడారు. ఫ్యూచర్లో నీకు మంచి అవకాశం రావాలి, సింగర్ రావాలని కోరుకుంటుంది మన జానపదం ఛానల్. నమస్తే. నమస్తే.